సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ చౌరస్తా మొత్తం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. ఒకటే దగ్గర పెట్టడానికే సర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ కల్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మా యువకులందరూ ఉత్సాహంగా చెప్తున్నారు, ఏదో ఇది జరగాలంటే విశ్వాసం కలిగింది. మీరందరూ సిద్ధమేనా? ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని కదిలించినా మరి రేవంత్ అన్న ఈరోజు తొలి అడుగు పటాన్చెరు గడ్డ మీద పెడితే యావత్ పటాన్చెరు ప్రజలందరూ కూడా ఇంటికొక్కరు కదిలి రోజు ఇస్నాపూర్ మొత్తం కూడా ఒక సునామీ సృష్టించినందుకు కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ సునామీ చూస్తుంటే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మైపాల్ రెడ్డి మరి ఇప్పటిదాకా ఎక్కడో ఒక దగ్గర రాసి ఉండే మరి నేను 100 కోట్ల రూపాయలు దాచిన డబ్బులు ఖర్చు పెడతా, నేను కులాలను కొంతా, మతాలను కొంతా, సంఘాలను కొంతా, ఓటర్లు కొంతా అని తిరుగుతా ఉన్నాడు బ్యాగులు పట్టుకొని. ఈరోజు రేవంత్ అన్న అడుగు పెట్టినాక, ఈరోజు సునామీ చూసినాక మైపాల్ రెడ్డి ఆడలేక మధ్యలోకి వెళ్ళి పారిపోయే రోజుగా చెప్తాను. 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఈరోజు నీ దగ్గర యంత్రాంగం ఉండొచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరు ఉండొచ్చు, కానీ యావత్ పటాన్చెరు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు, కాటా సీనన్న వైపు ఉన్నారని చెప్పి తెలియజేస్తాను.